అందరికీ నమస్కారం. మకర రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారి యొక్క వ్యక్తిత్వం, ప్రేమ, దాంపత్య జీవితం, స్వభావం, గుణగణాలు, అలాగే వారి యొక్క బలాలు, బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. రాశిచక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి. ఇందులో మకరరాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. శని మకరరాశికి అధిపతి కాబట్టి వారు చాలా దయగలవారు. ఏ విషయంలోనైనా మానవత్వంతో వ్యవహరించాలనుకునేవారు. దేన్నైనా సులభంగా గ్రహించే ఈ వ్యక్తులు మకర రాశిలో జన్మించిన స్త్రీలకు ఏ బాధను పట్టించుకోరు లేదా చూపించరు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించినవారు మకరరాశి స్త్రీలకి చెందుతారు. రాశి చక్రంలో మకరరాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకరరాశిని చరరాశి, భూతత్వ రాశి అని అంటారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మకరరాశి స్త్రీలు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా మకరరాశిలో జన్మించిన స్త్రీలు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసేవరకు వదిలిపెట్టరు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా మకరరాశిలో జన్మించిన స్త్రీల మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. మకరరాశిలో జన్మించిన స్త్రీలు వారు జీవితములో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతము చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. వీరికి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మకరరాశి స్త్రీలు చాలా సహనంతో ఉంటారు. మొండి పట్టుదల కలిగి బాధ్యతగా ఉంటారు. వీరిని చులకనగా మాట్లాడినా, తక్కువచేసి హేళనగా మాట్లాడిన వీరు అస్సలు భరించలేరు. వీరు పురుషాహంకారాన్ని అస్సలు భరించలేరు. స్వేచ్ఛ, స్వాతంత్రాలకు ఎక్కువ విలువనిస్తారు. ఎవరైనా వీరిని ఒక మాట అన్నా అది స్నేహితులుగాని, బంధువులుగాని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా అవి ఎన్ని సంవత్సరాలైనా మనసులోనే ఉంచుకుంటారు. అంతేకాని దాన్ని మర్చిపోయి మళ్లీ వారితో కలిసిపోరు, అనగా వీరు పైకి నటించరు. మనసులో ఏదుంటే అలాగే ప్రవర్తిస్తారు. ఒకవేళ తను మనసు గాయపడినా, మనసు నొచ్చుకున్న ఆ బంధాన్ని కూడా వదిలేసుకోటానికి వీళ్లు సిద్ధంగా ఉంటారు. అలాగే ఏదైనా ఒక పని చేస్తే అందులో లాభాన్ని చూస్తారు. వీరు లాభం లేకుండా ఏ పనిచేయరు. అలాగే ప్రతి రూపాయి లెక్క పెట్టే ఖర్చు పెడుతూ ఉంటారు. వీరికి జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు అలంకార ప్రియులు. వీరికి డ్రెస్సింగ్ స్టైల్ అన్నా, హెయిర్ స్టైల్ అన్నా మక్కువ ఎక్కువగా ఉంటుంది. రకరకాల ట్రెండ్కి తగ్గట్టు వేషధారణలో ఉండాలని వీరికి చాలా తాపత్రయం ఉంటుంది. వీరు స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడతారు. అదే విధంగా వీరి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకుంటారు. అలాగే వీరి కింద పనిచేసే వారి విషయంలో వీరు చాలా నిక్కచ్చిగా ఉంటారు, ఎందులోనూ రాజీపడరు. మకరరాశిలో జన్మించిన స్త్రీలను అందరూ గౌరవిస్తారు. వీరిలో ఎంత టాలెంట్ ఉంటాదో అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది. చుట్టుపక్కల ఏం జరిగినా దాన్ని తమదిగా భావించి గుండెల్లో పెట్టుకుంటారు. వీరిలో త్యాగం, త్యజించడం, దానం చేయడంలాంటివి ఎక్కువ అనే చెప్పాలి. పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు తన కుటుంబం మరియు ప్రియమైనవారి కోసం తన ప్రాణాలను వదులుకోవడానికి వీరు వెనుకాడరు. తమ భాగస్వామి తమను ప్రేమించాలని చాలా కఠినంగా ఉంటారు. ఎక్కువ సమయం వారు తమ లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెడతారు. మకరరాశిలో జన్మించిన స్త్రీల భిన్న వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అనగా ఒకసారి ఒకలా ఆలోచిస్తే వారి ఆలోచనలు రేపటికి మళ్లీ మార్చేసుకుంటారు. అలాగే వీరు చూడటానికి పైకి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. వీరు లోపల చాలా సందేహాలు కలిగి ఉంటారు. ఒక నిర్ణయం తీసుకున్నాక అది కరెక్టా కాదా, అందులో మంచి ఏంటి, చెడు ఏంటి, అది చేస్తే మనకు లాభం ఉంటుందా లేదా నష్టం ఉంటుందా అని ఇలా రకరకాలుగా ఆలోచనలు వారి మనసులో ఉంటాయి. కానీ వీరు సొంత నిర్ణయాల మీదే ఆధారపడతారు. పక్కవారి మాటలు, ఆలోచనలకు అనుగుణంగా వీరు బ్రతకరు. మకరరాశివారికి స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికముగా ఉంటుంది. సంతానము వీరి అభీష్టము ప్రకారము నడవక వీరిని ఇబ్బందులకు గురిచేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికముగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికముగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు. అలాగే మకరరాశిలో జన్మించిన స్త్రీలు ఆచారాలు, సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు. ఒక క్రమబద్ధమైన జీవిత వీళ్లు గడుపుతారు. తన చుట్టూ ఒక పరిధి పెట్టుకుని ఆ పరిధిలోనే ఉంటారు. అది దాటి వీరసలు ప్రవర్తించరు.
అలాగే వీరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అవి చేరుకోవడానికి చాలా కష్టపడతారు. వీరు కొన్ని హద్దులు లేని బంధాలు వీరు పెట్టుకుని జీవితాన్ని గడుపుకుంటారు. వీరు చాలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. అదేంటంటే వీరు అవతలి వారిని ఉపయోగించుకుని ఆదరణ ఎలా పొందాలో వీరికి బాగా తెలుసు. అందులో వీరు బాగా ఆరితేరి ఉంటారు. వీరి రూపురేఖలు కూడా చూసినట్టయితే కాస్త బక్క పలచగా ఉంటారు. శరీరం జుట్టు కూడా కాస్త ముతకగా ఉంటుంది. వీరిని చూసిన వారెవరైనా చెప్పొచ్చు, వీరు కష్టజీవులని. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎక్కువగా చర్మ సంబంధ అనారోగ్యాలు, అలాగే పంటికి నరాలకు సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరు లౌక్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఆ దిశగా ఉన్న వ్యక్తుల్లో తన తెలివితేటలకు అనుగుణంగా వారిని ఎలా ఉపయోగించాలా అని వీరికి బాగా తెలుసు. ఆ విధంగా వీరు అభివృద్ధి చెందుతారు కూడా. వీరికి తెలివి ఉన్న చూడ్డానికి మాత్రం అలా కనిపించరు, అమాయకంగా ఏమీ తెలియని వాళ్లలా కనిపిస్తారు. వీరిని బాగా దగ్గరగా చూసినవారికి మాత్రమే వీరేంటో తెలుసు. అలాగే వీరికి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిభా పాటవాలు బాగా ఉంటాయి. కాని వీరు విశేషంగా కష్టపడతారు. వీరు అధికమైన శ్రమ చేస్తారు. రేయింబవళ్లు నిద్రాహారాలు మాని మరీ వీరు శ్రమిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఉద్యోగాలు ఎక్కువగా చేస్తారు. వీరు వారి కాళ్లమీద వాళ్లు నుంచోడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీలోనూ, న్యూస్, మీడియా ఇలా అనేక రకాల ఆఫీసులో అన్ని రంగాల్లోనూ వీరు ఉంటారు. వీరికి ప్రతిభా పాటవాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన వీరు ఎక్కడ చూసినా కనిపిస్తారు. ఇక వీరి కింద పనిచేసే వ్యక్తులతో వీరు చాలా నిక్కచ్చిగా ఉంటారు. వీరు ఎందులోనూ రాజీపడరు. వ్యక్తులను ఉపయోగించుకునే కాదు, వ్యక్తులను ఆకర్షించుకునే అనేక రకాలైన మార్గాల్లో వీరు అనుకున్న పని సాధించుకుంటారు. అనేక మార్గాల ద్వారా వీరు అనుకున్నది సాధించుకుంటారు. ఒక రకంగా పని కుదరకపోతే ఇంకో రకంగానైనా ఆ పని సాధించుకుని తీరుతారు. మొత్తానికి పనైతే పూర్తిచేస్తారు. అంత తెలివి వీరికి ఉంటుంది. వీరికి లౌక్యం బాగా తెలుసు. ఎప్పుడు ఎక్కడా, ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి తెలుసు. మకర రాశి స్త్రీలు కొత్త వ్యక్తులను కలవడానికి వెనుకాడతారు. మకర రాశి స్త్రీలతో స్నేహం చేయడం అంత సులభం కాదు. వారితో సఖ్యతగా ఉండాలంటే ముందుగా వారి హృదయాలకు దగ్గరవ్వాలి. మకర రాశి స్త్రీలు వారి నమ్మకాన్ని పొందితేనే వారి ప్రేమను గెలుచుకోగలరు. వారు ఎవరితోనైనా సురక్షితంగా మరియు సుఖంగా లేకుంటే వారు ఖచ్చితంగా వారితో మాట్లాడకుండా ఉంటారు. తనపై తనకు నమ్మకం ఉన్నా ఇతరులు అడ్డు వస్తే ఆ విశ్వాసాన్ని కోల్పోవచ్చు. సహజంగానే వారు తమ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని పరిపూర్ణంగా చేయడానికి ప్రతిదాన్ని త్యాగం చేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎవరినీ అంత తేలిగ్గా నమ్మరు. ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగులు వేస్తుంటారు. అలాగే ప్రతి విషయాన్ని కేలిక్యులేటివ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి డబ్బులు అప్పుగా ఉన్నారనుకోండి, అప్పుడు మొత్తం తీర్చరు, వాళ్ల దగ్గర డబ్బుంటుంది. అయినా కాని మొత్తంగా తీర్చకుండా కొంచెం కొంచెం తీరుస్తుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక కూతురిగా, తల్లిగా, భార్యగా తన బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తించగల ఒక పరిపూర్ణమైన స్త్రీ అని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకే అన్ని విషయాలమీద అవగాహన ఉంటుంది. సంక్లిష్టంగా అన్ని విషయాలను వివరించి చెబుతారు. వీరికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. వీరు చూడ్డానికి కాస్త గర్వంగా ఉన్నట్టు కనిపిస్తారు. కాని వీరి దగ్గర్నుండి చూసిన వారికి మాత్రమే తెలుసు. అది గర్వం కాదు, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అని. వీరికి జాలి, దయగుణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వీరు వంతు సహాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. తన భర్త పట్ల ప్రేమానురాగాలు, బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే వారినుండి ప్రేమను కూడా ఆశిస్తారు. అది దొరక్కపోతే వీరు ఎక్కువగా బాధపడరు. అది పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతారు. అలాగే వీరు పిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఎక్కువ కేర్ తీసుకుంటారు. వీరు చేసే ప్రతి పనిలో పిల్లల యోగక్షేమాలు కనిపిస్తూ ఉంటాయి. వారి తర్వాతే వీరికి ఇంకో లోకం అన్నట్టుగా ఉంటారు. పిల్లలు, భర్త, కుటుంబం, తన తల్లిదండ్రులు. ఇదే వారి లోకం. వీరు ఇలానే జీవిస్తారు. మకరరాశి స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల అదృష్టము కలసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. వీరికి దైవానుగ్రహము అధికముగా ఉంటుంది. వీరు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. మకరరాశి స్త్రీలు తమ ప్రేమను ఎన్నుకునే విషయంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోరు. వీరు తమ ఇష్టాన్ని వ్యక్తం చేసే ముందు వారి మాటను నిలబెట్టుకుంటారు. అసలు అవి నిజమో కాదో స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. వారు తమ భాగస్వామిని ఎన్నుకోవడంలో చాలా కఠినంగా ఉంటారు. ఎటువంటి రిస్క్ తీసుకోరు.
ప్రేమలో కూడా తమ భావాలతో కాకుండా ప్రాక్టికల్ విషయాలతో సహా దాని వెనుక గల కారణాలను పరిశీలించిన తర్వాతే అందులోకి ప్రవేశిస్తారు ఈ మకర రాశికి చెందిన స్త్రీలు. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.